జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రస్తుతం కుంభయుగం జరుగుతున్నది. ఈ కుంభయుగంలో ప్రాక్ పశ్చిమ సమన్వయం కూడా ఆధ్యాత్మిక ప్రణాళికలో ఒక భాగం, భగవంతుడి యొక్క నిర్దేశం. అందువలన ఈ విషయాన్ని పరమగురువులు మేడం బ్లడ్స్కి గారు అటువంటి వాళ్ళు కూడా పరమగురువు దగ్గర నుంచి ఈ విషయాన్ని స్వీకరించి అందరికీ ప్రచారం చేశారు. మాస్టర్ జ్వాల్కుల్ గారు ఏర్పరిచారు ప్రణాళిక. ఈ ప్రణాళికను ఈకే గారికి మొట్టమొదటి ప్రత్యక్ష శిష్యుడైన ఒక పాశ్చాత్యుడు ఇక్కడ నీలగిరి ఆశ్రమంలో అతను అగస్త్య మహర్షి యొక్క దర్శనం లభించి ఆయన చిత్రకారుడు కనుక అతను ఉంటున్న ఆశ్రమంలో అగస్త్య మహర్షి యొక్క చిత్రాన్ని కూడా గీసుకున్నాడు. అదే అతను మాస్టర్ గారికి అంటే మాస్టర్ గారు రచించినటువంటి కొన్ని వ్యాసాలు ఆయన చదివాడు అడియార్ థియోసాఫికల్ సొసైటీలో. ఆయన అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారి యొక్క ఇది ఈ పరమగురుల ప్రాక్ పశ్చిమ సమన్వయ ప్రణాళికలో మీరు నేను కూడా భాగస్వాములం అవుదామా అని అడిగారు. ఆ రకంగా మాస్టర్ గారు విదేశాలకు కూడా వెళ్ళి ముఖ్యంగా యూరోప్ కంట్రీలో అన్ని చోట్ల కూడా ముఖ్యంగా వెస్ట్రన్ యూరోప్లో బాగాను అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్సు, బెల్జియం, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలన్నింటికి, జర్మనీ అన్ని దేశాలలో కూడా మాస్టర్ గారు అక్కడ ఎంతోమంది ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఉన్నారు. వాళ్ళకి మన భారతీయ సంప్రదాయాల గురించి విశిష్టత గురించి వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. చక్కటి భక్తిభావం కలిగి వాళ్ళందరూ స్వీకరించారు. ఇప్పటికీ కూడా కార్యక్రమం నిరంతరంగా శ్రీమాన్ ఇక్రాల అనంతకృష్ణ గారి సారథ్యంలో జరుగుతుంది.